ఇక్కడ మీకు కనిపిస్తున్నటువంటిది ఇది ఇన్నర్ రింగ్ రోడ్డు. ఇప్పుడు రాబోయేటువంటి రీజనల్ రింగ్ రోడ్ ఈ విధంగా వస్తుంది. అంటే ఆల్మోస్ట్ ఆమన్గల్ ఇటు బార్డర్లో చూస్తే కనుక ఏరియాలకు వైజ్గా చూస్తే కూడా దీనికి సంబంధించి ఒక లిస్ట్ ఇచ్చారు. కాబట్టి దీనికి ఆమన్గల్ దగ్గరలో వస్తుందన్నమాట ఈ ఏరియా. అంటే ఒకసారి మనం క్లియర్గా మ్యాప్ చూద్దాం. ఎగ్జిట్ పాయింట్ ఇట్లా వస్తుందని చెప్పని అనుకుందాం. సో ఇది ఎగ్జిట్ పాయింట్ దగ్గరలో ఈ ముచ్చెర్ల ఏరియా ఉంటుంది. ముచ్చెర్ల నుంచే అమరావతి హైవే, హైదరాబాద్ అమరావతి గ్రీన్ఫీల్డ్ హైవేని శాంక్షన్ చేస్తున్నారు. కాబట్టి ఇక్కడ ఒక ఎగ్జిట్ పాయింట్ అవుతుంది. ప్లస్ ఇది మచిలీపట్నానికి కూడా కనెక్ట్ అవుతుంది. కాబట్టి ఈ ఏరియాలోనే ఒక డ్రై పోర్ట్ రాబోతుంది. అంటే కస్టమ్స్ క్లియరెన్స్లకు సంబంధించి పోర్ట్ వ్యవహారాలన్నిటినీ ఆన్ గ్రౌండ్ ఇక్కడే చేసేటువంటి అవకాశం ఉంటుంది. ఇక్కడ లోడ్ అయిన తర్వాత డైరెక్ట్ మచిలీపట్నం పోర్ట్ నుంచి ఎక్స్పోర్ట్ అయిపోయే విధంగా ఒక ప్లానింగ్ చేస్తున్నారు. ఇక్కడే ఫార్మాసిటీ అని చెప్పని ఫార్మాకి సంబంధించినటువంటి సంస్థలన్నింటినీ కూడా తెలంగాణ ప్రభుత్వం ఆహ్వానిస్తుంది. సో దీనికి ఒక కనెక్టివిటీగా మెట్రో రైల్ను కూడా లింకప్ చేస్తుంది. మెట్రో రైల్ నెక్స్ట్ ఫేజ్లో ముచ్చెర్ల వరకు కూడా మెట్రో రైల్ కనెక్టివిటీని తెలంగాణ ప్రభుత్వం ఇక్కడ ఏర్పాటు చేసేందుకు కావాల్సినటువంటి అధ్యయనాలన్నీ కూడా కంప్లీట్ చేసుకుంది. కాబట్టి వీటన్నిటికీ ఒక సెంట్రల్ పాయింట్గా ముచ్చెర్ల డెవలప్ కాబోతుంది. ఇప్పటికే రీజనల్ రింగ్ రోడ్డుకు సంబంధించినటువంటి కారిడార్ ప్రాజెక్ట్స్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్నిటినీ కూడా హైదరాబాద్ ఫార్మాసిటీగా ముచ్చెర్ల ఉండబోతుంది. సో ఫార్మాసిటీకి సంబంధించినటువంటి ఎక్స్పోర్ట్స్ వర్క్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి డ్రై పోర్ట్ కూడా అక్కడి నుంచి ఆపరేట్ చేసేటువంటి అవకాశం ఉంది. డ్రై పోర్ట్కి సంబంధించి అధికారిక ప్రకటన ఇంకా రావాల్సినటువంటి అవసరం ఉంది. సో ఇక్కడ 19,000 ఎకరాలు ఇంటిగ్రేటెడ్ ఫార్మా మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ R&D ఎకో సిస్టమ్ని ఏర్పాటు చేయబోతున్నారు. RRR ఇంపాక్ట్ ఈజీ ఫ్రైట్ మూవ్మెంట్ ఫ్రమ్ ఫార్మాసిటీ వయా సదరన్ RRR టు హైవేస్ అండ్ ఎయిర్పోర్ట్. సో ఇక్కడ ఒక ఇంటిగ్రేషన్ పార్ట్ ఉంది. కాబట్టి RRRకి సంబంధించి ఈ ముచ్చెర్ల ఏరియా ఒక కీలకమైనటువంటి పాయింట్ అవుతుంది అని చెబుతున్నారు. అందులో భాగంగానే రాష్ట్ర ప్రభుత్వం, ఇది అఫీషియల్ వెబ్సైట్, ఇది మనం క్రియేట్ చేసింది కాదు, రీజనల్ రింగ్ రోడ్డుకి సంబంధించి అధికారికంగా పెట్టినటువంటి వెబ్సైట్లో పేర్కొన్నటువంటి అంశాలు ఇవన్నీ కూడా ఇక్కడ కనిపిస్తున్నాయి. సో దీనికి సంబంధించి మనం మ్యాప్ పరంగా చూస్తే కూడా ఇక్కడ నుంచి ఎగ్జిట్ పాయింట్స్ తీసుకుంటే కనుక ఇక్కడ నుంచి తీసుకుంటే ఇక్కడ రీజనల్ రింగ్ రోడ్డు కనెక్ట్ అయ్యి కొత్తగా వచ్చేటువంటి గ్రీన్ఫీల్డ్ హైవే ఇటు నుంచి నేరుగా కనెక్ట్ అయ్యేటువంటి అవకాశం కూడా ఉండొచ్చు. అది ఆంధ్రప్రదేశ్కి పోవాలనుకుంటే, ఇటు పోవాలనుకుంటే కనుక చెన్నైకి పోవాలనుకుంటే ఈ రీజనల్ హైవే నుంచి అటు నేషనల్ హైవే కనెక్ట్ కావచ్చు. బెంగళూరు పోవాలంటే కూడా ఇటు నుంచి ఇటు కనెక్ట్ కావచ్చు. సో అన్ని విధాలుగా కూడా ముచ్చెర్లని ఒక సెంటర్ పాయింట్గా చేయాలని చెప్పని రాష్ట్ర ప్రభుత్వం డిసైడ్ చేసింది. కాబట్టి ఇప్పుడు అక్కడ అనేక అట్రాక్షన్స్ని తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తుంది. ఆ అట్రాక్షన్స్లో భాగంగానే 203 ఎకరాల విస్తీర్ణంలో నైట్ సఫారీని ఏర్పాటు చేసేందుకు రేవంత్ రెడ్డి సర్కార్ పావులు కదుపుతుంది. దీనిపైన ప్రాథమిక అధ్యయనాలన్నీ కూడా పూర్తయినట్టుగా సమాచారం ఉంది.